స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు కృపావాత్సల్యంతో నడిపించినందుకు, ఆరోగ్యంతో నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. జీవిత స్థితిగతులు అన్నింటిలో కూడా దేవుని యొక్క కృప విస్తారంగా మన మీద పనిచేస్తున్నది కాబట్టి ఈరోజు కూడా సజీవముతో దేవునిని గణపరచడానికి, దేవుని యొక్క హస్తము కింద ఒదిగి తీరడానుకున్న కృపావాత్సల్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో ప్రార్థనతో మనం కూర్చుందాం. దేవుడు ఖచ్చితంగా ఇలా పగటి వేళ మనతో మాట్లాడే తీరుతారు. మనం ప్రజలను చూసి కాదు ఆత్మీయతను లెక్కేసేది, ప్రజలు ఎంతో వస్తున్నారో లేదో దాని గురించి మనకు అసలు పట్టింపు ఉండకూడదు. ప్రజలు వచ్చినా రాకపోయినా దేవుని యొక్క బిడ్డలు దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న మనస్తత్వాన్ని సిద్ధపరచుకు తీరాలి. కారణం ఏంటిది అంటే నిన్నటి దినాన దేవుని యొక్క సేవకుడు మనకు వాక్యములో నుంచి చెప్పిన భాగం మనకి గుర్తుందని నేను ఆశించిన వాటి గురించి నేను చెప్పడానికి కోరట్లేదు. నిన్నటి దినాన చెప్పిన ఆ విషయానికి ఆధారంగానే కొన్ని విషయాలు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము దాని 13, 14, 15 వచనాల్లో నుంచే మనం చూసుకొని వచ్చాము. ఒకరు చదవండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి విశుద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను జలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు. చాలు, మనం చదివి వచ్చిన వాక్య భాగం ఒక సేవకుడు గురించి చెప్పబడుచున్నది. ఎలాంటి సేవకుడు? బాధపడుచున్న సేవకుడు. అక్కడ చెప్పబడిన మాట యేసయ్య గురించే చెప్పబడేది. తన శరీరములో, తన ముఖములో, తన జీవిత విధానములో కలిగిన బాధల గురించి అక్కడ చెప్పబడినట్టుగా మనకి కనిపించుతున్నది. ఆ చదివిన వాక్య భాగంలో పోయిన రోజు మనం చూసాం ఏమైతే ఆ దాసుడు తన ప్రవర్తనను సరిపెట్టుకుని తీరాడు కాబట్టి దేవుడు తనని ఏం చేసుకు తీరాడు, లేవనెత్తారని చెప్పబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు దాని 14వ వచనం నుంచి 14వ వచనం నుంచి కిందకి చదివితే ఎంత మాత్రం ఆయన బాధపడ్డాడో దాని గురించి అక్కడ రాయబడినట్టుగా కనబడుతున్నది. దాని 14వ వచనం చెప్పినట్టు ఆయన బాధపడిన ప్రణాళిక శరీరములో ముఖకాంతిలో కనబడి తీరేంతటిగా మారినట్టుగా కనబడుతున్నది. అందుకే అక్కడ చెప్పే వాక్య భాగం ఏంటిదంటే తన ముఖ రూపాన్ని ఎవరు కూడా ఏం చేయలేనట్టి, చూడలేనంతటిగా అంత ఘోర స్థాయిలోకి ఆయన ముఖం ఏమై తీరింది, వికారముగా మారిపోయి తీరింది. కారణం ఏంటో, ఆయన మంచి క్రియ చేసినందున, ఆయన యథార్థవంతుడిగా జీవించినందున ఆయనకు లోకం ఇచ్చిన బహుమానం తన శరీరం మొత్తం వికారం చెందేంతటిగా తన శరీరానికి ఏం చేశారు, గాయపరిచారు, కొట్టారు, వేదన పరిచారు. అప్పుడు కూడా మౌనం పాటించుకుంటూ ఆ బాధను సహించుకు తీరగలిగేటట్టుగా ఉన్న ఒక మంచి సేవకుడిగా తన పరిచర్య నెరవేర్చాడు. అంటే ఆయన శరీరములో తగిలిన దెబ్బలు, తన శరీరం మీద కొట్టబడిన ఆ చిత్రహింసలు అది శరీరములో దుఃఖం ప్రకటించేటట్టుగా కాదు, ఒక సేవకుడు తన పనిని నెరవేర్చేటట్టుగా, ఒక సేవకుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్టుగా, ఒక సేవకుడు సకల మానవుల కొరకు విడుదల హస్తాన్ని ఇచ్చి తీరేంతటిగా ఆయన ముఖములో ఏమై తీరింది, విరూపత వ్యాపరించి తీరింది. విరూపత అర్థమై తీరాలంటే కొందరు ముఖములో ఏమై తీరే, కొందరి జీవితంలో అప్పుల పాలైన స్థితిగతి వచ్చినప్పుడు, అందరూ చెయ్యి విడిచిపెట్టే ఒక స్థితిగతి వచ్చినప్పుడు, పట్టించుకునే ఒక పరిస్థితి వచ్చినప్పుడు కొందరు ముఖరూపం చూడాలి, సూపర్ గా మారేది కనబడవచ్చు. కారణం ఏంటిది? ఆ పరిస్థితికి ఏం కలగలేదు, వారు అనుకున్నట్టుగా జరగలేనందున వారికి ఏం కలిగి తీరింది, మనోవేదన కలిగి తీరింది. కానీ ఇక్కడ యేసయ్య ముఖములో మనోవేదన కనబడటం లేదు, ఆ శరీరంలో ఏం కలిగింది, దేవుని యొక్క సేవకుడిగా నేనేం చేశాను, పని నెరవేర్చి తీరాను అన్నది ప్రకటమయ్యేటట్టుగా తన ముఖం ఏమై తీరింది, వికారముగా మారి తీరింది. తర్వాత చెప్పిన మాట మనం చూస్తే రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనముల తర్వాత రాజులు కూడా అతన్ని చూసి
ఆయన మాటలు రావట్లేదు. కారణం ఏంటిది? ఆ వికారతను ఏం చేయలేకపోతున్నారు. చూడలేక, శబ్దము లేకుండా, పలికిడి లేకుండా. ఇది దేవుని యొక్క బిడ్డలకు ఉన్న ప్రత్యేకత కాదు, ఇది అన్యులకు ఉన్న ప్రత్యేకత, రాజులకు ఉన్న ప్రత్యేకత. దేవుని బిడ్డలు ఆ ముఖ కాంతిలో ఉన్న ఆ వేదన కలిగిన యేసయ్యను చూచినప్పుడు మాట్లాడడానికి నోట్లోకి వచ్చే స్తోత్రాలే, యాగ అర్పణలే, దేవునికి మహిమపరిచే విధానమే వచ్చేది. అందుకే కొందరికి ఏమి రావట్లేదు, అనేది స్తోత్రం రావట్లేదు. కారణం ఏంటిది? ఏసయ్య చేసింది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఈ కాలంలో సంఘాలు అడుక్కోవాలి, అమ్మ ఒక 10 హల్లెలూయా చెప్పండి, ఒక వందనాలు కాస్త చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదు. యేసయ్యను చూసేటప్పుడు స్తుతులు వచ్చి తీరాలి. ప్రాయశ్చిత్త బలి అర్పణలు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి తీరితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు బలి అర్పించుతారో అప్పటి నుంచి పెదవులలో బయట ప్రజలు ఏం చేస్తారు? స్తుతి అర్పణలు అర్పించుకొని ఆపరాలు. స్తుతి యాగం ఆపేస్తున్నామంటే దాని అర్థం నువ్వు శవమైపోయావని, ఆత్మీక విషయంలో శవమైపోయావు, చచ్చావని అర్థం. ఆత్మీక విషయంలో నీకు స్పందన లేదని అర్థం. దేవునికి గణపరిచే విషయం గురించి నీకు ప్రాధాన్యత తెలియదు, అర్థం కాలేదు. అందుకే ఇక్కడ చెప్పబడిన రాజుల యొక్క నోరేమై తీరింది. ముయ్యబడడానికి కారణం ఏంటిది? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకున్నారు యేసయ్య ఇంత గరాతంగా చచ్చినోడు. అందుకే ఇక్కడ కొందరు వాదించేది 3 మేకులలో ఉండి పీకకుండా రాలేని వాడని చెప్తున్నారు. అది వాళ్ళకి నోరు మూయించే ఒక పద్ధతి, దేవుని యొక్క బిడ్డకి నోరు మూసే ఒక పద్ధతి కాదు. దేవునికి స్తుతులు అర్పించేది, దేవునికి గణపరిచేది, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తేది, దేవుడు నెరవేర్చిన దానిని చూచి అనుభవించి ఆస్వాదించడానికి కూడా. అందుకే నేను చెప్పి రావడానుకున్న మాట ఇది. ఆయన అంత ఘోరంగా ఏమై తీరాడు, బాధపడి సేవకుడిగా తన పరిచర్య నెరవేర్చాడు. చివరికి అక్కడ ఒక్క మాట చెప్పుతున్నది 15వ అధ్యాయం. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినిన దానిని గ్రహింతురు. హలో, అక్కడ ఒక్క మాట రాయబడదు. అలాగే అతడు అనేక జలములను చిలకరించును, రాజులు అతను చూసి నోరు మూసుకునేది. అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడినది, అనేక దేశములు ఏమై తీరుతారు? ఆయన చేసిన త్యాగము ద్వారా కడగబడతారు. అలాగే అతడు అనేక జలములు చిలకరింతురు అన్న పదం రాసింది. దాని అర్థం ఆయన సేవకుడిగా పని చెయ్యడం వలన నువ్వు కడగబడ్డావు. దాని అర్థం తన రక్తం కార్చబడినందుకు నీకేం వచ్చి తీరింది? పాపములో నుంచి, లోకములో నుంచి, సాతాను పద్ధతులో నుంచి నీకేం వచ్చి తీరింది? ఒక కడుగుదల వచ్చి తీరింది. ఇదే ఒక బాధపడుతున్న ఒక సేవకుడుకున్న లక్షణం. అలాగే ఈ పగటి వేళ ఒక్కసారి ఆలోచించుదాం. ఈ సేవకుడు, బాధపడుతున్న సేవకుడే అయ్యుండి తీరడానికి మనం ఏం చెయ్యాలా అన్న విషయం గురించి ఈ పగటి వేళ ఒక్కసారి ధ్యానించుకుందాం. మత్తయి సువార్తలోకి వద్దాం. 20వ అధ్యాయం దాని 28వ వచనం చదవగలిగినప్పుడు అక్కడ చెప్పుతున్న మాట ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను. అక్కడ చదివిన వాక్య భాగం గురించి చూస్తే అక్కడ పరిచర్య చేయడానికి మనోభావం లేని కొందరి గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తుంది. అక్కడ దాని 20వ అధ్యాయము 1 నిమిషం దాని 20వ వచనం నుంచి కిందకి చదవగలిగితే చూడగలిగితే ఒక తల్లి వచ్చి వారి పిల్లల గురించి చెప్పుతున్న ఒక మాట. ఎవరు? జెబెదీ కుమార్తెల ఒక తల్లి, ఎవరు? షలోమి వచ్చి చెప్పిన ఒక మాట ఏంటిదని? నా కుమారులను ఏం చేసుకు తీరాలి? దేవుని యొక్క పరిచర్యకు నేను పంపిన నిమిత్తం వారిని యేసయ్య ఎడం పక్క కుడి పక్క ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నా, నా సేవకులు నేను పంపించింది బాధపడడానికి కాదండి, అని ఆఫీసర్ గా ఎడం గుడి పక్క కూర్చోబెట్టండి. ఇదే ఈ కాలంలో ఉన్న తల్లిదండ్రులకి ఇష్టం. సొంత పిల్లలు ప్రసంగి ఇస్తే చప్పట్లు కొడతారు. సొంత పిల్లల సంఘంలో ఏమేమి చెప్తా నెగనెగలగా మెరిసిపోతారు. అది దేవుని యొక్క పరిచర్య కాదు, అది వ్యక్తిపర జీవితాన్ని ప్రదర్శనపరిచే విధానం. అది దేవునికి గణపరిచే ఒక విధానం కాదు.
విషయమే. ఒక ప్రవక్త మన సంఘానికి వచ్చి ఒక కుటుంబం గురించి ప్రకటన చేసినప్పుడు వాళ్ళు మౌనంగా శవంలా కూర్చున్నారు. వెంటనే వాళ్ళ కొడుకు గురించి చెప్పారు. వాళ్ళ కొడుకు ఎక్కడ వెళ్తాడు, ఏం చేస్తాడు, తన భవిష్యత్తు ఇది చెప్పేసి వాళ్ళకి దూకుడు జంపు అప్పట్లో అన్నీ వచ్చేది. నాకు అర్థం ఏడ స్విచ్ చేస్తే ఆడ వెలిగింది. చెప్పలేదు. కొందరికి ఇటు కొందరికి స్విచ్ చేస్తే పిల్లల విషయంలో స్విచ్ చేస్తే అమ్మా నాన్నకి ఏమొచ్చి తీరుతుంది, గర్వం వచ్చి తీరుతుంది. అందుకే చదివిన వాక్యంలోకి మనం 28వ వచనం చెప్తున్న మాట, మనిషి కుమారుడు పరిచయం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచయం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. హలో, బాధపడిన సేవకుడు ఏం చేయాలి? సర్వీస్ చేయాలి, పరిచర్య చేయాలి. హలో, యేసయ్యకు శిష్యుడు అయ్యింది ఆఫీసర్ అవ్వడానికి కాదు, సంఘానికి విశ్వాసాలు కరెక్ట్గా వస్తారు, పదవి ఇచ్చేయండి ఆడి కదా బాబు కూడా వస్తాడు. అర్థం కాలేదు, ఆడి కదా బాబు కూడా కూకుని ఆత్మీయతలో ఉన్నాడా, అభిషేకం పొందాడా, ఆరాధన చేస్తాడా, నిజాయితీగా ఏం అక్కర్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, బాధపడిన సేవకుడు చేసే పని ఏంటో తెలుసా? యేసయ్య బాధపడిన సేవకుడు కాబట్టి ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. అందుకే ఈ కాలంలో ఏం చేయడానికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలకి ఏం చేయడానికి ఇంట్లో భోజనం పెడతారు కానీ వచ్చినట్టు చేయగలరు. భోజనం పెట్టేది ఏదో గర్వించేస్తారు, నేను ఏదో భోజనం పెట్టాను. అరే బాబు, నువ్వు భోజనం పెట్టావని ఆ ఇంటికి వచ్చినోడు చేయగలగాలి. ఆ ఇంటికి వచ్చినోడికి ఏం చేయాలి? పరిచర్య. కొందరికి కొన్ని సేవకులకి ఏం తెలియదు, సర్వీస్ తెలియదు. ఇందులో రాలే, సర్వీస్ రిసీవ్ చేయడం తెలుసు, ఇవ్వడం తెలియదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. కుడి ఎడంలో కూర్చున్న సర్వీస్ అనుకుంటున్నారు. ఎడం కుడి వేసయ్య, ఎడం పక్క కుడి పక్కన కూర్చోవడం అది సర్వీస్ కాదు. అది ఎవరికైనా ఉపయోగపడదా? ఏసైకి సెక్యూరిటీ నువ్వే మేమక్కర్లేదు. ఏసైకి భాష కలిపి నువ్వు సెక్యూరిటీ ఇవ్వడానికి దేవదూతల దేవుడు నిత్యపరిచాడు. హలో, ఈ పగటి వేళ ఆ బాధపడిన యేసయ్యను ఒక్కసారి చూడండి. ఆ బాధపడుతున్న సేవకుడిని ఒకసారి ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన పరిచర్య ఎంత గొప్పదో తెలుసు, అందరికీ పరిచర్య చేసేవాడు. కుష్ఠ వ్యాధికి ప్రైజ్ లో చెప్పడం, ప్రైజ్ లో చెప్పడం కుష్ఠోడు తిన్న కంచెలో తినలేకపోతే నువ్వు అల్లే ప్రైజ్ చెప్పి ఏం కనకం లేదు. బిల్డప్ కనకర్యాలు అవన్నీ చెప్పకపోయినా నాకు ప్రాబ్లం లేదు. హలో, when it is సర్వీస్ అయితే అది కుష్ఠోడు, వ్యభిచారు, హంతకుడు, పాత జీవితంలో ఎలా ఉన్నాడో దాని గురించి నీకేముండి తీరుడు. ఒక ఆలోచన ఉండదు, అందరికి ఎప్పుడు ఆలోచన. ఇది ఆ పాత కార్పెంటర్ కదా, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మరి ఆకాశం నుంచి అలా జారిపడిన దేవతగా. హలో, దేవుని బిడ్డలు, ఇది పాత జీవితం ఏం కాదు, అందం చెందేది కాదు, ఘనత చెందేది కాదు. కానీ ఇప్పుడు యేసయ్యని ఎరిగిన తర్వాత ఉన్న జీవితం ఉంది కదా, అది అందం చెందే మాది, అది పరిచర్యకు అంకితమైనది. అందుకే యేసయ్య అక్కడ చెప్పిన ఒక పదం చాలా సూపర్ గా ఉంది, నాకు అర్థమైంది. 22వ వచనం చెప్తున్న మాట, అందుకు యేసు, నేనేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది నేను త్రాగలరా? ఇక్కడే చెప్పాలి. యేసయ్య తాగిన గిన్నె నువ్వు తాగలేకపోతే దగ్గు కూడా వచ్చేసింది. యేసయ్య తాగిన అందరికి ఇదే ప్రాబ్లం. తాగిన దానికి ఎంగిలి కుష్టం నీకమ్మా, కుష్టం నీ సహోదరుడు, సహోదరి కుష్టం నీ లోపల. నీకు డెలివరెన్స్ కావాలి, విడుదల కావాలి. పాస్టికాన్ని పిలిపించి, సంఘాన్ని పిలిపించి పోటీ చేసి పార్టీ పెట్టుకో. కుష్టం లోన దూరింది. అర్థం కాలేదు. నేను తాగిన అదే పాత్రలో నుంచి నేను తాగలరా? ప్రశ్న అడిగింది, క్యాన్ యూ డ్రింక్? తాగలేమంటే నువ్వు తెచ్చికొచ్చి ఏం ఉపయోగం? చెప్పండి, ఏం ఉపయోగం? నువ్వు వాక్యం వినాల్సి ఏం ఉపయోగం? నువ్వు బైబిల్ చదివేసి ఏం ఉపయోగం?
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అడిగేదిదే. రైట్ లెఫ్ట్ లో కూర్చోడానికి ఆశపడిన సర్వెంట్ నీతో నా పరిశుద్ధాత్మ మాట్లాడేది. ఆయన తాగిన గిన్నెలో నుంచి ఆయన నోరు పెట్టింది నువ్వు. అందుకే వివాహం అని ప్రక్రియ ఇచ్చింది. అందుకే వివాహం ఘనత చెందేది. అక్కడ ఆయన చెప్పిన పదానికి ఉన్న స్పష్టత మీకు అర్థమై తీరాలి. నేను తాగిన గిన్నెలో నుంచి మీరు త్రాగగలరా? దాని అర్థం ఎంగిల్ ఏం చేయాలి? నువ్వు ఎంగిలి అన్నది అర్థమైతే అవతల ఉన్నాడు ఎంగిలి అన్నది అర్థం కాదు. నువ్వు ఎంత పర్ఫెక్ట్ అన్నా పరిజ్ఞానం మొత్తం ఎంగిలి నీకు ఎక్సెప్ట్ కాదు. ఎంగిలి పుచ్చుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? రైట్ లెఫ్ట్ లో కూర్చోవడానికి చెప్తారు కేటగిరీ. ఇది ఏసైతే తిరుగుతున్నాడు పదివి కావాలి. ఇది ఏసై దగ్గర పేరు కావాలి, ప్రఖ్యాత కావాలి, ఘనత కావాలి, శ్రేష్టత కావాలి. అదో మారు 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 మారాలి. నీవు ఘనత ప్రఖ్యాతి కొరికి పని చేయకూడదు. అలాగే తత్కంగా ఘనత నేను తీసుకోవాలి. రాలేదే విశ్వాసానికి బండి తోలుతుంటే నేను వెనక్కి కూర్చోను. నేను బండి తోలి విశ్వాసం తీసుకెళ్తున్నాను. మర్చిపోవట్లేదు కదా. కూర్చున్నాడైనా మిస్టర్ పర్ఫెక్టా ఆడేసే డైలాగ్ కి క్రికెట్ కొట్టాలనిపిస్తుంది. అయినా కూడా ఏం కావట్లేదు. నా ఘనతకు నేనే మించి తీరట్లేదు. చోటు ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? బాధపడాల్సిన పరిచర్య ఏసయ్య సేవకుడిగా చేసింది. ఏసయ్య అక్కడ నేను తాగిన గిన్నెలో నుంచి తాగాలని చెప్పిన అది ఇంకేం కాదు, బాధలే. నేను పడే కొరగా దెబ్బలు తాగలుగుతావా? నేను తగిలే ఉమ్ము నీరు సువార్తకి వెళ్ళడానికి ఇష్టం లేని కారణం ఏంటి? దెబ్బలు కాయడానికి ఇష్టం లేదు. నీ భర్తల దగ్గరికి తొన్నులు కాసావు, తన్నులు కాసావు. ఇప్పుడు నీ భర్త మారాడు కాబట్టి అన్నట్లే. అప్పుడు చెప్పడానికి కూడా ఒకడు లేదు. ఇప్పుడు భర్త మంచోడే కొట్టట్లేదు. అందుకే కదా సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? కొడతారు, తిడతారు, బాధపడతారు, చుట్టూ ఇడుతారు, ఎన్నెన్న చేయాలి అన్ని చేస్తారు. అలా స్పందన ఉన్నాడే ఇవ్వగలిగేది. ఒకప్పుడు మీరు చెప్తారు అయ్యా అలాంటి చిన్న పారిపోవద్దు, మీ ఇష్టమేంటి? ప్రాణం నీది. కాసుకోవాలి నాశనం కాసుకో, పారిపోరు పాకు. కాసుకోవడానికి కొన్ని అవకాశం దేవుడు కృప చేత తగిలిస్తే అక్కడ దెబ్బలు తగిలిన నీకు పెద్ద స్పందన అవ్వదు. అప్పుడు కృప ఇవ్వలేదు, పారిపో. ఏసయ్య చెప్పిన ప్రధానం కలిగిన మాట బాధ అనుభవించుకు తీరాలి. సేవకుడిగా రైట్ లెఫ్ట్ లో కూర్చోవడం కాదు. యు హావ్ టు ఫేస్ సఫరింగ్. నాతో కలిసి నీవేమనిపించి తీరాలి. బాధ ఇది చెప్పినప్పుడు శిష్యుల మధ్య 24వ వచనం. తనకి 10 మంది శిష్యులు తనకి తగిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడే. ఆల్రెడీ ఎక్కడే చెప్పాలి. ఎందుకు కోపపడ్డారు? వాళ్ళు మంచులు అడిగారు. ఈ 10 మంది అర్థం కాలేదు. అడిగినోడు విడుదల పొందాడు, అడగలేనోడు కుష్టోడైపోయాడు. పాపంలోనే ప్రభుత్వం చేయడం ప్రారంభించింది. వాళ్ళు అడిగింది వాస్తవమే కదా. అయ్యగారు నేను ఎడం గుడి కూర్చోవాలని కోరుతున్నాను. నిజాయితీగా వచ్చి ఏం చేశారు? నన్ను ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా చెయ్యండి అని భగవంతుడు వచ్చి చెప్పారు. చెప్పండి చెయ్యండి అని చెప్పినప్పుడు ఏసే వాక్యాల ద్వారా విడదేవారు. నువ్వు ఎంగిల్ తాగాలి, దెబ్బలు కాయాలి, బాధపడాలి. ఇది చెప్పినప్పుడు వాళ్ళు మరి కుడి ఎడలో కూకోవడానికి ఇష్టం. సైలెన్స్ వచ్చింది. అయ్యో నేను అడిగింది తప్పైపోయిందేమో పశ్చాత్తాప మనోభావంతో వారిని తగ్గించేసరికి 10 మంది వీళ్ళ మీద కలబడిపోయారు. ఏసయ్య పక్కన ఉన్నప్పుడు కోపపడ్డారు కూడా. పట్టే సర్వెంట్
ఏం ఆఫీసర్ అర్థమైందా? అర్థం కాలేదు అనుకుంటా. ఆ ఇద్దరి మీద వాలింది, ఈ 10 మంది వెనక తిరిగి వచ్చింది. అలా చేస్తే ఆ వదిలిన వాంతి వీళ్ళకి ఎక్కేసి ఎక్కేసారు. అర్థం కాలే. ఏ హృదయ వాంఛను అందుకే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అరే నీకు కోపం రావడానికి నాకు ఛాన్స్ అయింది. నీ హృదయ లోపల నాకు చెప్పచ్చుగా. ఇది చెప్పకపోవడానికి మేము గొప్ప కాదు. అర్థం కాదు. కొందరు ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి మీద ఏదో మనసు మధ్య వచ్చింది చెప్పచ్చుగా. నోట్లో ఏమైనా బబ్బస్కాయ ఉందా? నోరిప్పి మాట్లాడి చెప్పచ్చుగా, నువ్వు చేసింది నాకు నచ్చలేదు. అది చెప్పలేక అది వాంతులు ఇంగేసి దాన్నే పాపం. గొప్ప విషయం ఏంటో తెలుసా? దానికి వేసే విడుదల ఇవ్వలే. నువ్వు తెచ్చుకున్న దానికి ఏసయ్యను విడుదల నువ్వే వదులు. నీ లోపల గర్వభావం. ఈ ఇద్దరు శిష్యులు అందరూ మేము పెద్దోళ్ళు అయిపోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత బడ్జెట్గా మాట్లాడేది ఈ విధంగా మేము వాళ్ళకన్నా పెద్దోళ్ళు. మేము సర్వెంట్, నేను ప్రెసిడెంట్, ఇది బోర్డు మెంబర్, అన్నిటికీ సర్వ. అందుకే కోపం వచ్చింది. హలో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే అక్కడ యేసయ్య చెప్పిన 28వ వచనంలో చెప్పిన మాట, యేసయ్య వచ్చింది పరిచర్య చెయ్యడానికి కాదు, చేయించింది పుచ్చుకోవడానికి రాలే. మనం అందరం హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరూ సర్వీస్ చేయడానికి అట్టించి పుచ్చుకోవడానికి. నీకు అందుకే కదా మన చర్చిలో ఒక శుక్రవారం అయితే వెనక్కి ఉన్నది ఎంత? ఎన్ని అడుగులు? 15 అడుగులు. 10 ఎలాగా 10 అడుగులు అటు 15 అంటే తీయడం. హలో యేసయ్య అటు పరిచయం చేయడానికి, అట్టించి పరిచయం రిసీవ్ చేయడానికి రాలే. హలో ఆ పదం చాలా మంచిది, సర్వీస్. ఎలాంటి సర్వీస్? ఒక పనివాడిగా ఉన్న సర్వీస్. అర్థం కాలే. ఎలాంటి సర్వీస్? ఒక పనివాడు చేసే సర్వీస్. దానికి ఉదాహరణ బాగా చెప్పొచ్చు. ఒక ఇంటికి అతిథి వచ్చారు. ఆ ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చిన అతిథికి సత్క్రియ చేయడం, చెయ్యి కాళ్ళ కడిగిన దగ్గర నుంచి భోజనం చేసేసి చెయ్యి కడిగినంత వరకు నా పరిచయం. కొందరికి పని తెలియదు, ఈ పరిచయం చేయడం తెలియదు. అక్కడ నేను కడుక్కోవచ్చుగా, నువ్వేందుకున్నావురా? అందుకే కదా యేసయ్య ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న సిస్టమ్, ఆ ఇంటికి ఎవరు వచ్చినా ఏం చేయాలి? కడగ. దానికి పనివాడిని అప్పగించు. నా పనుడు ఏదో తొందరగా ఏదో విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. శిష్యులు అందరూ ఉన్నారు, ఎవరు కూడా ఏం చేయడానికి రెడీ లేరు, కడిగించుకోవడానికి రెడీ లేరు. అందుకే యేసయ్య ఏం చేశారు? పని. అది యేసయ్య చేసినప్పుడు కూడా పన్నెండుకి బుద్ధి రాలే. కొందరికి సర్వీస్ తెలియదు. అయ్యగారు అయ్యగారు ఎప్పుడైనా అన్నం పెట్టావా? ఆయన కాకపోతే అయ్యగారు ఏంటి? మా ఆత్మీయ తండ్రి మోహన్ అతను. నేను అడిగిన ఎంత సర్వీస్ చేసావు? వాట్ సర్వీస్ యూ డిడ్? ఏం సర్వీస్ చేసావు? ఏమీ సర్వీస్ లేకుండా అయ్యగారు 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 100 మాటలు ఆపే. ఫస్ట్ సర్వీస్ చేయి, తర్వాత అయ్యగారు అయ్యగారు అనొద్దు. ఈ సర్వీస్ లోనే అయ్యగారు కనబడతారు. అర్థం కాలేదు. అంటే కొందరికి ఏం చేయడం తెలియదు, కొట్టించే పరిచయం తెలియదు. మొన్న ఇక్కడ భోజనాలు అయినాయి, అన్నం ఏమైంది? పాసిపోయిందా? నేను అడిగా ఎందుకు పాసిపోయి చెయ్యట్టేశారు.
పరిజ్ఞానం కలిగిన పరిచారకుడు ఏం చేస్తాడు? అది తెలుసుకోవాల్సిన నిజం. అది గరిటి వాడకుండా ఏం ముట్టినా ఏం వస్తుంది? రోజులో రాలే. అందుకే కొందరికి ఏం తెలియదు, టేబుల్లో పరిచయం చేయడం తెలియదు, టేబుల్ కింద పరిచయం చేయడం తెలుసు, టేబుల్ పైన పరిచయం తెలియదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, బైబిల్లో నెహమ్యా గురించి రాయబడి ఉంది కదా, ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే చదవండి. నెహమ్యాకి ఈ పనే, ఏ పని? టేబుల్ డిసిప్లిన్ సర్వీసే. రాజుగారి ఇంట్లో ఎవరికైనా అతిథికి భోజనానికి పిలిపించారు అనుకో, ఈ రాజుగారు అవతల ఆయన ఇద్దరికి ఎవరుంటారు? ఈ ఆహారాన్ని భుజించడానికి సర్వీస్ చేసేవారు ఉంటారు. వారి పని ఏంటో తెలుసా? ఈ రాజు పట్ల ఆ రాజు పని కూడా తింటాడు, ఆ రాజు పట్ల ఈ రాజు పని కూడా తింటాడు. తెలుసా? ఈ వేషం వేసారో లేదో తెలియడానికి. అంటే దాని అర్థం ఆయనకి డేతం ఇచ్చే దేనికి? ఆ పనే మన నెహమ్యా ప్రవర్తగా చేసింది. తింటారు అయితే పిల్లలు కొడతాయి. రైతులో రాలే. కొందరు ఈ చెక్కింగ్ లేదు, మాంసం ఉడికించాడు, ఈ చెక్ చేయుడు. నాకు అర్థం కావట్లేదు, చెక్ చేయకుండా మీరు ఎలాగ వండారు? అందులో ఉప్పు కరెక్ట్ అయ్యిందా, అందులో కారం పెరిగిందా, అందులో ఏమైనా తగ్గిందా, అది తినేవాడికి అదే నీకు హోటల్లో వాళ్ళకి ఇచ్చామనుకో, పైన వాడు మొహం మీద చూస్తాం. నువ్వు అప్పుడు చెప్పే డైలాగ్, నేను డబ్బులు ఇచ్చి. హలో, కానీ యథార్థ పరిచయ డబ్బులు ఇచ్చే ఫ్రీ సర్వీస్. ఆ సర్వీస్ ఎలా ఉండి తీరాలి? అది ఉచితంగా ఉండి తీరాలి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవుని బిడ్డలు ఇది నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ బాధపడుతున్న ఒక సర్వెంట్ అయితే, ఒక పరిచారకుడు అయితే నువ్వు అన్ని సర్వీస్ చేయగలగాలి. పాత్రం చెప్పకుండా అడగాలి. అభిషేకం అనివాస, బాత్రూమ్ కొడుకు ధర చెప్పు అనివాస. ఆడ శాతకానుడు 7 పనిలో నువ్వు. హలో, అది పరిచర్య. యేసయ్య పరిచర్య ఎటువంటిది? ఒడ్డుకి పెట్టడానికి కూడా ఆయన మనసు కలిగినాడు. అందుకే యేసయ్య ఆహారం విడుదలని విస్తారంగా ఇచ్చినప్పుడు యేసయ్య ఏం చేయలేదు. మనం ఫస్టే మంది బయటకు వచ్చిన తర్వాత మిగతాలు పెట్టేది. హలో, ఇదే బాధపడేది. హలో, అందరికి వడ్డించేటప్పుడు నీకు దొరుకుతుందో లేదో ఆలోచన ఉండబట్టే కదా ముందే తినేది. ఆ టెంట్ ఏంటి తినకపోతే ఏదో మారాలి సిద్ధాంతం. నువ్వు యేసయ్య ఎక్కడి దాసుడైతే ఆయన పోలిక నీలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయింది పరిచయం చేసి? పాస్టర్ అయిపోతాడట. నువ్వేం పరిచయం చేసావు? ఎన్ని సంవత్సరాలు చేశావు? పెద్దరికం కోసం కొట్టుకురాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? నేను విశ్వాసిని, సంఘానికి మొదటి పనులు. హలో, ఓకే, నువ్వు 8 సంవత్సరాలు అయ్యింది సర్వీస్ చేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా సంఘములో ఉన్న విధవరాలకు సర్వీస్ చేయడానికి విశ్వాసం రాలే, పాస్టర్లు వచ్చింది. అంటే దాని అర్థం విశ్వాసం చేతకాని వాళ్ళ. మీరు అంటారు, నేను అంటాను అదే చేతకాని వాళ్ళే. లేకపోతే గొడవ ఎందుకు వస్తుంది? 2 కేటగిరీలు ఉన్న మనుషులు సంఘం లోపల ఉన్నారు. ఆ కేటగిరీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఏం చేయట్లే. ఇది విశ్వాసం సాల్వ్ చేయలేనందుకు ఇది ఎవరు రావాల్సి వచ్చింది? విశ్వాసం సాల్వ్ చేయలేని దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? దాని అర్థం విశ్వాసం చేతకానుడని. నీ ఫ్యామిలీ ఇష్యూ నువ్వు ఇంటికాడ నువ్వు సాల్వ్ చేయలేకపోతే నువ్వు ఆ విషయంలో చేతకానుడి. దానికి నువ్వు అద్దెకి ఇంకో మంచిని తెచ్చుకోవాలి. అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చేతకానుడిని నువ్వు ఒప్పేసుకోవాలి. చేత అయిన చేతికి బాధ్యత
బాధ్యత ఇచ్చి ఆ బాధ్యత నువ్వు నేర్చుకోవాలి. అయ్యగారు అన్ని చేసేట మళ్ళీ వెళ్ళిపోతాడు అయ్య కదా. కొద్ది చేతకానోడు ఇప్పుడు డబల్ చేతకానోడు ఇప్పుడు సెన్సేషన్ బంద్ చేయాలి. మళ్ళీ అయ్యగారు పిలిచాడు చేతకాని మూడో రకం కలిగి మళ్ళీ పిలిచా 4వ స్టేజ్ దిగిపోరా. హలో సర్వీస్ దేవుడు నేర్పించింది దేనికో తెలుసా? పరిపక్వత వచ్చి తీరడానికి. యేసయ్యకు సమరూపి అయిన బోధపడుతున్న సేవకుడు తన్నులు కాసే పరిచర్యకు రావాలి. మరి బాధపడే పరిచర్యకు రావాలి. మరి వేదన పడే పరిచర్యకు రావాలి. మరి సర్వీస్ సర్వీస్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పెను. సర్వీస్ మాత్రం కాదు, ఏం కూడా ఇవ్వాలి. క్రయధనం, పే ఏ ప్రైస్. నువ్వు ఇట్లా డబ్బులు రిసీవ్ చేయడం కాదు. కానుక లెక్కెట్టడానికి ఇచ్చారు అనుకో, కానుక లెక్కెట్టడానికి నీ చేతికి ఇచ్చారు అనుకో బాధ్యత, నువ్వేం చేయాలి? ఎంత ఉంది అంతే. కళ్ళు మూసి నో, నువ్వు పే అటు ప్రైస్ ఇవ్వాలి. 5,000 ఉంది అనుకో, నీ పే ప్రైస్ అందులో కలపాలి. హలో, బికాస్ అది నువ్వు చేసిన పరిచయం, నువ్వు చేసిన పరిచయం ఖరీదది. ఫ్రీగా లెక్కెట్టేసి అది అందరూ చేసేస్తారు. అయిగా డబ్బులు ఇచ్చాడు, నేను లెక్కెట్టని పెట్టాను రాసి ఇచ్చాడు, అది అందరూ చేస్తాడు. నువ్వే దాతను కూడా చేస్తాడు. ఆవిడ చేయలేదు, మనం చేయగలిగినట్టు తెలుసా? అందులో ఒక్క మట్టం చేయొచ్చు. ఇప్పుడు నొప్పి కలిగింది. అప్పుడు అయ్యగారు 5,000 కదా ఉందా, 10,000 అయింది. అదేం లేదు దగ్గర, అదే పెరిగింది. అది దేవుడు హస్తం అందులో వ్యాపారించింది. సర్వీస్ చేయడానికి అందరూ రెడీ, ఇటు లాగేస్తున్నారు. ఈ కాలంలో అందరూ పాస్టర్లు అయిపోయి దేనికోసం? డబ్బుల కోసం కాదు, పెళ్లి బియ్యం కోసం, చందాల కోసమే. మేము అభిమానంగా చెప్పొచ్చు, అది తీసుకున్న దానికి అటు అట్టించాం. అందుకే మొన్న ఒకలాగా ఫోన్ చేశాయి, అయ్యారు ఏం చేయాలి, నేను నాకు కాస్త సహాయం నేను అన్న సహాయం చేస్తాను, నేను మర్చిపోతాను. అందుకే నేను నీకు అడుగుతాను. నేను ఆయన సహాయం చేస్తాను, నేనే ఏమైపోతాను. అదే నాకు అది నేను నీకు అడుగుతాను. ఇది అడగదు, ఇది అటు ఇచ్చింది ఎక్కడెక్కడ రాస్తారంటే నేను అడిగితే క్రయధనం అర్థం కాలే. ఏదైనా వృత్తి నేర్పించుకోవాలంటే ముందు ఏం పెట్టాలా? ఏదో ఒకటి పెట్టాలి. అంటే కదా సిద్ధాంతం. ఎక్కడ ఆ సిద్ధాంతం అలా కాదు, పని చేస్తున్నప్పుడు నువ్వు నుంచే పెట్టాలా. అది సర్వీస్. యేసయ్య క్రయధనంగా ఏమి ఇచ్చారు? శరీరం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు, రక్తం ఇచ్చారు. నువ్వు కూడా లిమిట్ లోకి రావాలి. ఆఫీసర్ అయినోడికి తెలిసి ఎంత లేదు, ఆడి చెంతేటి ఎంత వచ్చింది, ఎంత నిండింది. సేవకుడుకున్నా బాధపడుతున్న సేవకుడు అన్న ప్రక్రియ నిండిది కదా, ఎంత అటయ్యింది, ఎంత అటు. అందుకే కదా విశ్వాసం మాట వెనకపోయినా మేము అక్కడ పోయి వాక్యాలు చెప్తున్నాం. రండిరా ప్రార్థనకి, రండిరా ఉపవాసానికి, రండిరా భోజనానికి రండి అడుక్కొని చెప్పినా కూడా ఈ కథలు లేని జనానికి మళ్ళీ వాక్యం చెప్పడానికి ఒక్క మాట చెప్పొచ్చు. ఏ జనం నేను సాధన అప్పటికి చెప్పేవచ్చు, చెప్పట్లేదు మన సాక్షి ఉండబట్టి.
నీకు నన్ను తిట్టాలనిపించట్లేదా? ఒరే బాబు, నేను క్రయతని మించి నేను కొనుక్కుంటాను రా. నువ్వు మాట వినమని నాకు తెలుసు, నేను చెప్పేది నువ్వు వినమని నాకు తెలుసు. అయినా ఈ పరిచర్య కోసం నేను నీకంటే రిటర్న్ ఇన్వెస్ట్ చేస్తాను. అందుకే ప్రాణం పోయేంతవరకు నీ కొరకు మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో తాకి వేదన నాకు లేదు. సర్వీస్ చేసి అట్టి తిరిగి పొందుకోవడం కదా ఇప్పుడు గట్టి. రీపేమెంట్ కాదు, రీఇన్వెస్ట్మెంట్ అంటే. హలో, ఇది ఇచ్చేటప్పుడు కొందరు చెమటలు కారుతాయి. ఆ వాక్యం ఒక్కసారి కూడా చదవండి, మీకు ఇంకా ఎక్కాలి అది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. నువ్వు ఇచ్చిన క్రయధనం మూలంగా అవతల ఉన్నాడు విమోచన పొందాలి. నువ్వు వడ్డిస్తున్నావు అనుకో, మిగలేదనుకో, నువ్వే కొనుక్కు తెచ్చి మళ్ళీ ఇవ్వాలి. కొడుకు తెచ్చి ఇచ్చి అది చెప్పకుండా ఉండాలి. గవర్నమెంట్కి అర్థమైపోతుంది. హలో, నాతో ఉన్నారో లేదో నాకు ఆపేస్తున్నా. అట్టి ఇచ్చి నేనేం చేయాలి? యేసయ్య మిమ్మల్ని విమోచించారు, నేను కాదనట్లే. తన పరిచయం మూలమే నీకు విమోచన వచ్చింది. లేకపోతే ఆయన 30 సంవత్సరాలు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. నీ చేత ముందే వసూలు చేసుకుంటే అయిపోయిందా? హలో, మనం చేసిన సర్వీస్ కి కొందరు ఏమవ్వాలి? రెడీమ్ అవ్వాలి, విడుదల పొందాలి. ఆ పదం ఏంటిది? విమోచన పొందాలి. పాపము నుంచి విమోచన పొందాలి, వ్యాధుల్లో నుంచి విమోచన పొందాలి, శాపములో నుంచి విమోచన పొందాలి. హలో, అదే కదా ఈ ఎండాకాలంలో ఆహారం మానేసి వచ్చి వాక్యం చెప్పి మనం మీకోసం మీరు తింటున్నారు లేదు, మీ ఆరోగ్య స్థితికి పోగలేదేమో, మా ఆరోగ్య సూపర్ పని చేస్తున్నారు మీకు విడుదల ఇప్పించుకోవడానికి. హలో, నాతో కలిసి క్రయధనం ఇచ్చి అంటే దాని అర్థం ఇచ్చి అట్టి ఇచ్చి నువ్వు బాధపడాలి. అర్థం కాలేదు? నీవు అట్టి ఇచ్చి నువ్వు ఆకలితో పడుకోవాలా? నువ్వు అంటే అవసరం సహాయం చేసి నీ సహాయం వచ్చే టైంలో చేతులు ఎత్తియాలా? ఇప్పుడు చెప్పండి, ఇది బాధపడిన సేవకుడు. అదే కదా యేసయ్య కూడా చేసింది. సిలువలో మరణించినప్పుడు ఏం చేశాడు? ఆయన కుళ్ళను మొత్తం ఖరీదు ఏం చేశారు? ఇచ్చేది. ఇంకా తన చేతులు ఇంకేం లేదు ఇవ్వడానికి. మన చేతులు ఒక్కొక్కటి బిల్డప్ చూడాలి, ఇల్లు కట్టేసేస్తే ప్యాంట్ సెట్. నువ్వు ఇల్లు కట్టించిన మూలంగా ఎంత రక్షణ పొందారు? బండి కొనుక్కున్న మూలంగా ఎందరో దేవునికి బండి కొనేస్తే ఇటు కూలింగ్ వేసేది రాజు అనుకుంటాడు. నీకు బయటోడికే తేడా ఏం లేదు. బైబిల్ చదివేది దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడా, దానిని ఇన్వెస్ట్మెంట్ ఎవరి కొరకు? నువ్వు బాధపడడానికి, నువ్వు సేవకుడిగా మారడానికి. ఇలాగే బాధపడేది, ఇలాగైతే మరి చెప్పక్కర్లేదు. ఉన్న బాధలే తట్టుకోలేకపోతే ఇదో కొత్త బాధ. మరి సర్వీస్ అంటే ఇదే. వచ్చాము, కూకున్నాం, విన్నాము, పోయాం. సినిమాకి వెళ్ళేది కూడా ఇదే కదా. మధ్య మధ్య సపోర్ట్ కూడా కొట్టారు, విధులు కూడా కొట్టారు. అదే ఈ రోజులు ఆరాధన జరిగేది. వస్తాడు, తేస్తాడు, సపోర్ట్ కొడతాడు, ఏలిపోతాడు. అరే బాబు, అది కాదు. ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టే సువార్త చెయ్యాలి, ప్రాణం పెట్టే ఆరాధన చేయాలి. ఆరాధన
కావట్లేదు. పని చేసేట సమట్లు వస్తాయి కానీ ఆరాధన ఈ వాక్యాలు దేవుడి మీద ప్రతివించింది. దేవునికి వందనాలు స్తోత్రం కలిగినగా